వికారాబాద్ జిల్లా కావాలనేది మీ ప్రాంత ప్రజలది ఇయ్యాల కల కాదు, 4-5 దశాబ్దాల కల. ఇంద్రారెడ్డి గారు ఉన్నప్పటి నుంచి మేము వింటున్నాం. అప్పటి నుంచి ఏది వికారాబాద్ జిల్లా కావాలి, వికారాబాద్ జిల్లా కావాలి, సిద్దిపేట జిల్లా, మంచిర్యాల జిల్లా, వికారాబాద్ జిల్లా, సూర్యాపేట జిల్లా, ఇవన్నీ ఎప్పటి నుంచో ఉన్న డిమాండ్. అల్టిమేట్గా వికారాబాద్ను జిల్లా చేసిన నాయకుడు ఎవరు? కేసీఆర్. ఇది మనం యాద్ చేయాలి ప్రజలకు. వికారాబాద్లో హైదరాబాద్ పక్కనే ఉంటుంది, కానీ వికారాబాద్లో ఒక మెడికల్ కాలేజ్ లేకుండే, నర్సింగ్ కాలేజ్ లేకుండే, కానీ డిగ్రీ కాలేజ్ కూడా వస్తుందో రాదో అనుకునే పరిస్థితుల్లో ఒక మెడికల్ కాలేజ్, నర్సింగ్ కాలేజ్ వికారాబాద్కి ఇచ్చింది ఎవరు? ప్రజలకు యాద్ చేయాలి. సరే, ఇంకా కొన్ని పనులు మిగిలిపోయిండే, కరెక్టే. అక్క చెప్తుంది, నిన్నగాక మనం మేము ఢిల్లీ పోయింటిమి, అది ఆడ ఢిల్లీలో కొంతమంది మంత్రులను కలిసి మన పార్టీ తరఫున మన రాష్ట్రం కోసం 4 మంచి మాటలు చెప్పొద్దామని పోయినాం. అక్క అంటుంది, మనం ఒక్క చిన్న తప్పు చేసినామంటే అనంతగిరిని కొద్దిగా మనం గట్టిగా చేసేది ఉండే, గట్టిగా చేస్తే మా పిల్లగాళ్ళకు ఆడ మంచి ఉద్యోగాలు వస్తుండే, బాగుండే అని ఒక మాట అన్నది. నిజంగానే అది చేసేది ఉండే, ఏ కారణం చేతనో కొంత మిస్ అయినాం.